బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ పోలీసుల తీరుపై సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. కొండ మురళి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన ఏసీపీ మహాసీఏలు అండ్ ఎస్ఐలపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పక్కకు నెట్టి ఎస్కార్ట్ గా వెళ్లారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఏసీపీ సిఐల వ్యవహారం వరంగల్లో తీవ్ర చర్చాంశనీయమైంది. ఓ ప్రైవేట్ హోటల్ యజమాని కూతురు నివాసంలో వరంగల్ పోలీసులు నానా హంగామా చేశారు. కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ ఏసీపీ సిఐ ట్రాఫిక్ సిఐ రామకృష్ణలకు సిపి సన్ప్రీత్ సింగ్ మెమోలు జారీ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వరంగల్ పోలీసుల తీరుపై సిపి సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. కొండా మురళి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన ఏసీపీ సహా సిఐలు ఎస్ఐలపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పక్కకు నెట్టి ఎస్కార్ట్ గా వెళ్లారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరిగింది యాక్చువల్ గా? కొండా మురళికి ఆల్రెడీ వీళ్ళు అంటే నిబంధనలన్నీ పక్కకు ఎంతవరకు నిజం ఉంది, అలాగే దీనిపై ప్రస్తుతానికి ఈ వరంగల్ పోలీసుల తీరుపై సన్ప్రీత్ సింగ్ సీరియస్ అయినట్టుగా కూడా సమాచారం అందుతోస్తోంది. యాక్చువల్ గా జరిగింది ఏమిటి? రమణ, ఏదైతే మనం చూసుకోవచ్చు, ఈ మధ్య పోలీసుల వ్యవహార శైలి అయితే పోలీస్ వ్యవస్థకు మచ్చటేస్తుంది. వీరు ఎవరైతే పోలీసులు ఉన్నారో అధికార పార్టీకి చెందిన నాయకులకు తాబేదారులుగా పనిచేస్తున్నారు. వారి యొక్క మెప్పు పొందడం కోసం వారికి ఊడిగం చేస్తున్న వ్యవస్థ. ఏదైతే పోలీస్ వ్యవస్థ చట్ట ప్రకారం పనిచేయాలి, నియమ నిబంధనల ప్రకారం ప్రజలందరూ సమానంగా చూడాల్సిన ఒక వ్యవస్థ ఒక అధికార పార్టీకి దాసోహం అవుతూ వారు చేస్తున్న పనులు చూస్తుంటే ప్రజల్లో పోలీసు వ్యవస్థకు ఒక మచ్చ తీసుకొస్తుందనేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే మనము ఇటు మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త అయిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తన నివాసమైన హన్మకొండలోని రామ్నగర్ నుండి హంటర్ రోడ్ లో ఉన్న ఒక పెళ్లి వేడుకకు, ఒక ప్రైవేటు కార్యక్రమం, అది ఒక హోటల్ యజమాని కూతురి పెళ్లి వేడుకకు వెళ్లే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అయితే చాలా జుగుప్సకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చట్టాలను కానీ నియమ నిబంధనలు పక్కకు పెట్టి తన యొక్క పర్సనల్ బాడీ గార్డ్స్ గా వ్యవహరించిన తీరు పట్ల పలు విమర్శలు రావడం జరిగింది. దీనిపైన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ శాఖాపరమైన ఎంక్వైరీ చేశారు. ఇటు ఎస్బీతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో తను ఎంక్వైరీ చేపించడంతో నివేదిక అందింది. ఆ నివేదిక ప్రకారం ఎవరైతే వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, ఇంటేజర్ గంజ్ సిఐ షుకూర్ తో పాటు ఈ మట్టెవాడ సిఐ, మిల్స్ కాలనీకి చెందిన సిఐ, అట్లాగే ట్రాఫిక్ సిఐల పైన వారి నివేదిక ఆధారంగా మెమోలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మెమోలే కాదు, శాఖాపరమైన చర్యలు కూడా సన్ప్రీత్ సింగ్ ఎవరైతే సిపి ఉన్నారో తను తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది. ఏదైతే సిపి పోలీసుల వ్యవహార శైలి పైన పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వారు చేశారని కఠినంగా తను ఈ యొక్క విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. దానివల్లనే తను ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఏదైతే వీరు చేసిన వ్యవహార శైలి చూస్తే వీరు ఎవరైతే మంత్రికి సంబంధించిన భర్త అయిన కొండ మురళికి ఒక సొంత బాడీ గార్డ్స్ లాగా తనకు పక్కన ఉండి అన్ని కార్యక్రమాలు చేశారు. యాక్చువల్ గా వీరి విధి నిర్వహణలను పక్కకు పెట్టి నియమ నిబంధనలు పక్కకు పెట్టేసి తన మెప్పు పొందుకోవాలని అధికార పార్టీ నాయకుల కన్ను దృష్టిలో పడాలనేసి ఇలా వ్యవహరించినట్లుగా అయితే మనకి ప్రజల్లో పలు పోలీస్ వ్యవస్థ మీద పలు విమర్శలు వస్తున్నాయి. ఏదైతే సిపి సన్ప్రీత్ సింగ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల నుంచి కూడా చాలా విశ్వాసం ప్రకటిస్తున్నారు. ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మధ్య కాలంలో తెలంగాణలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు చాలా తాబేదారులుగా పనిచేస్తున్నారు. అక్కడ చట్టం కానీ ఇటు నియమ నిబంధనలు అన్ని పక్కకు పెట్టి అధికార పార్టీ నాయకులు, లీడర్లు చెప్పినట్టుగా నడుచుకుంటూ సామాన్య ప్రజలకు ఎంతో ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో పలు ఇబ్బందులు కుదురుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది పోలీసుల వ్యవహార శైలి అయితే పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చ తీసుకొస్తుంది. ఇలాంటి అధికారులు ఎవరైతే సిపి సన్ప్రీత్ సింగ్ లాంటి అధికారులు ఇలా ఈ వ్యవస్థ పైన, ఈ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి విశ్వాసం కోల్పోవద్దని ఇలా కఠినంగా తీసుకుంటున్న 1 చర్యల పట్ల ప్రజలైతే విశ్వాసాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రమణ.
ఓకే, థ్యాంక్ యూ శేఖర్.